గంజాయి సాగు రవాణా విక్రేతలకు సంక్షేమ పథకాలు కట్ ఆంధ్రప్రదేశ్లో మంత్రి సత్యకుమార్ లోకేష్ వీళ్ళంతా మన మంత్రి వీళ్ళందరూ కలిసి సత్యకుమార్ లోకేష్ సంధ్యారాణి కొల్లు రవీంద్ర నలుగురు కలిసి ఉపసంఘం పెట్టి దేశ గంజాయి రాజధానిగా ముద్రను ఆంధ్రప్రదేశ్లో గంజాయి విపరీతంగా తెలంగాణకు కూడా విశాఖపట్నం అరకు అట్లాంటి ఏరియాల నుంచి విపరీతంగా తెలంగాణ గంజాయి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ గంజాయి రాజధానిగా ముద్రపడినటువంటి పరిస్థితి. దాంతో ప్రభుత్వం తేరుకున్నది. నిన్న నలుగురు మంత్రులు కలిసి ఉపసంఘంలో ఎవరైతే గంజాయి అమ్మినా, గంజాయి తాగినా, గంజాయి సాగు చేసినా, గంజాయితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తున్నారనేటువంటి మాట చెప్తున్నారు. మంచి నిర్ణయం. తెలంగాణలో కూడా చేయాలి, దేశమంతా కూడా చేయాలి. ఏవైతే నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళకి ప్రభుత్వాల నుంచి ఏ పథకాలు రావద్దు, ప్రభుత్వం వాళ్ళను గుర్తించవద్దు, గంజాయితో సహా అట్లాంటి పథకాలు తేవాలి. అట్లనే మీరు ఈ కళ్ళు, ఈ సారా, వైన్స్ అంటాం కదా, ఈ మందు అమ్మే దాంట్లో కూడా మందు పెరిగినా కొద్దీ నషా కోసం వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. వాళ్ళ నషాముక్తు తెలంగాణ అనేటువంటిది ఈ మాట అంటున్నారు, ఆ మాట అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎవడైనా గంజాయి తాగినా వారికి ప్రభుత్వ పథకం కట్ చేయండి, అమ్మినా ప్రభుత్వ పథకం కట్ చేయండి, జరిమానా జైలు శిక్షతో పాటు వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ కుటుంబం కూడా ఈ విషయంలో తెలిస్తే వాళ్ళని వెంటనే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవడైనా గంజాయి సాగు చేసినా వాడికి కూడా మొత్తం ప్రభుత్వ పథకాలు కట్ చేయాలి. దానికి చట్టం తీసుకురండి. అప్పుడు కానీ ఏదైనా సరే, ఏ పథకమైనా సామాజికంగా వాళ్ళని వెలేసేటువంటి ప్రయత్నం చేయాలి. అమ్మో మేము సామాజికంగా వెలేస్తారు, మమ్మల్ని ఎవడు పట్టించుకోరు, గ్రామాల్లో మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని ఎవడు బతకనేడు, మమ్మల్నితో మాట్లాడు, మాకు నీళ్ళు దొరికాయి, నిప్పులు దొరికాయి అనుకున్నప్పుడు భయపడతారు. ఆ గంజాయిని మొత్తం పక్కకు తీసేయండి. గంజాయి దొరకకుండా సాగు చేయడం మొదలు పెడితే ఇక్కడ కూకడి వెన్నతో బీకేయాలి. మొట్టమొదట సాగుదారులపైన తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తే అమ్మేటోడు తాగేటోడు తగ్గిపోతారు. సాగుదారులను పక్కన ముందస్తుగా సాగుదారులను, ఇందులో నక్సలైట్లు కూడా ఉన్నారు, విదేశీ మూకలు కూడా ఉన్నాయి. గంజాయి సాగులో, ఓపియం సాగులో, లేకపోతే ఇట్లాంటి వాటిపైన నక్సలైట్లు ఆ డబ్బులను తీసుకుపోతున్నారు ఆఖరికి. ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఆలోచన చేస్తున్నారు. మంచి ఆలోచన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఈ ఆలోచన చేస్తే తెలంగాణ సర్కారు కూడా దాని నుంచి నిజంగా మంచి కాబట్టి తీసుకోవడంలో తప్పులేదు. ఇవాళ నషాముక్తు భారత్గా, నషాముక్తు తెలంగాణగా మనం అనుకుంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఎవడైనా నిషేధిత డ్రగ్స్తో దొరికితే వాడికి దేశంలో ఉన్నటువంటి పథకాలు ఏవి రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో వాడు పథకాలు లబ్ధి చేస్తే వాడి నుంచి కక్కించాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచి పథకం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి.